వెల్కమ్ టు కెరీర్ ప్లస్. సిఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. వివిధ కామర్స్ కోర్సెస్లో 50కి పైగా ఫస్ట్ ర్యాంక్స్తో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థుల్ని సైతం ర్యాంకర్స్గా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతి గడించిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. కేవలం గత 6 నెలల్లో సిఏ కోర్సెస్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ సాధించి హ్యాట్రిక్ రికార్డు సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టిపల్లి మోహన్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ ఇంజనీరింగ్ లేదా బీకామ్ బీఎస్సీ కోర్సెస్లో ఏ కోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు కెరీర్ ప్లస్ మోహన్ సార్. నమస్తే సిద్ధు గారు. సార్ యాక్చువల్గా సిఏ కోర్సెస్కి కేర్ ఆఫ్ డెస్టినేషన్ మాస్టర్ మైండ్స్ అనేటువంటిది యాజ్ ఎ సేడ్ ఇన్ ఇంట్రో వెల్ నోన్ టు ఆల్ ది పీపుల్ ఇన్ తెలుగు స్టేట్స్ సార్. సో ఫస్ట్ మనం చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ అటు ఇంజనీరింగ్ అండ్ డిగ్రీకి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇంటర్ తర్వాత వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందా సార్? మంచి క్వశ్చన్తో స్టార్ట్ అయ్యారు సిద్ధు గారు. ముందుగా అవకాశం ఇచ్చినటువంటి సాక్షి టీవీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. సిద్ధు గారు, ఇది ఇంటర్ అయిన తర్వాత సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు తీసుకోవాలని అనుకునేటువంటి విద్యార్థులకే కాదు, ఈవెన్ బీటెక్ లేదా డిగ్రీ కోర్సులు అనుకునేటువంటి విద్యార్థులు కూడా ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా నేను ఈ స్టూడెంట్స్కి చూసేటువంటి స్టూడెంట్స్కి చెప్పాలనుకునేటువంటి ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత యావరేజ్ చదువులు, యావరేజ్ పర్ఫార్మెన్స్, యావరేజ్ స్కిల్స్, యావరేజ్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావటం ఇంకా అసాధ్యం. మరి ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? చదివితే సీరియస్గా చదవండి. అటెండెన్స్ కోసం చదవద్దు, పేరెంట్స్ కోసం చదవద్దు, మీ లైఫ్ కోసం చదవండి. లేదా జీవితంలో మీ కెరీర్ స్టార్ట్ చేసేయండి. జాబ్ కని వెళ్ళిపోండి, ఇంటర్ అయిపోయింది చాలు. లేదా బిజినెస్ కని వెళ్ళిపోండి. టైం పాస్ చదువులు చదవద్దు. ఒక అడ్మిషన్ మీరు కాలేజ్లో తీసుకుంటే బాగుపడాల్సింది మీరు, మీ పేరెంట్స్, కానీ ఫీజు కట్టించుకున్న మేనేజ్మెంట్ కాదు. సీరియస్గా చదువుకోండి. అదే నేను ఫస్ట్ చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైన విషయం. అండ్ సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ గురించి నేను చెప్పే ముందు, సిద్ధు సార్ ఇందాక మన టీం మెంబర్స్, సాక్షి టీం మెంబర్స్ బయట నన్ను మెచ్చుకుంటూ ఒక మాట అన్నారు. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. సార్, మాస్టర్ మైండ్స్ అనే ఇన్స్టిట్యూషన్ కనుక లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ ఎప్పుడో కనుమరుగైపోయేది సార్ అన్నారు. సంతోషం. ఆ క్రెడిట్ టోటల్ మా టీం మెంబర్స్కే చెందుతుంది. సో థ్యాంక్స్ టు ఆల్ అవర్ టీం మెంబర్స్. నైస్ సార్. సార్, సిఏ కోర్సెస్లో ఉన్న స్టేజెస్ ఏంటి సార్? అండ్ ఈ మధ్య సిలబస్లో చేంజెస్ వచ్చాయని కూడా చెప్తున్నారు. వాట్ ఆర్ ద చేంజెస్ దట్ హ్యాపెండ్ సార్? మంచి క్వశ్చన్తో మీరు సెకండ్ క్వశ్చన్ కంటిన్యూ చేశారు. సిఏ అనేది మనం వాడుక భాష. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎం అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఇది కోర్స్ పేరు. పాస్ అయిన వాళ్ళని చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు, సిఎంఏ పాస్ అయితే కాస్ట్ అకౌంటెంట్ అంటారు. అండ్ ప్రతి విద్యార్థి 2 కోర్సులు చేయాలని రూల్ ఏం లేదు సార్. సిఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిఏ చేస్తారు, సిఎంఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిఎంఏ చేస్తారు. కొంతమంది 2 కోర్సులే చేస్తారు, అంటే డ్యూయల్ కోర్స్ చేసేస్తారు. విశేషం ఏంటంటే సిద్ధు సార్, ఈ సిఎంఏ కోర్సులు చదవడానికి క్వాలిఫికేషన్ డిగ్రీ కాదు, ఇంటర్ కాదు, 10th పాస్ అయితే చాలు. చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం. 10th పాస్ అయితే ఈ 2 కోర్సులకి అడ్మిషన్ తీసుకునే అవకాశం ఈ రోజైతే ఉంది. ఈ సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సుల గురించి మనం ఎందుకు స్టూడియోలో మాట్లాడుకుంటున్నాం? దేశంలో కామర్స్లో అత్యున్నత ప్రమాణాలు, ద బెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటువంటి అతి కొద్ది కామర్స్ కోర్సుల్లో ప్రముఖమైనవి సిఏ. అందుకని ఈరోజు మన సిఏ కోర్సుల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ సిఏ కోర్సు గురించి మాట్లాడటానికి నాకున్న అర్హత ఏంటి? నేను 2002లో సిఏ పాస్ అయినండి. 2002 అంటే ఇప్పటికి 23 years అయింది సార్. సిఏ స్టూడెంట్కి ఇంకో 4 ఏళ్ళు ఈ కోర్సుతో నా పరిచయం ఉంది. అంటే ఈ కోర్సుతో నాకున్న అనుబంధం 27 years. ఇది ఈ కోర్సుతో నాకున్నటువంటి అనుబంధం. ఇక ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు ఎవరు నిర్వహిస్తారు? దేశవ్యాప్తంగా ఈ సిఏ కోర్సు ఎవరు నిర్వహిస్తారంటే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా స్టార్ట్ అయినటువంటి ఒక స్టాట్యుటరీ బాడీ అండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది కూడా 1951లో సార్. కానీ దానికంటే ముందు మా యాక్ట్ వచ్చింది 1949. అంత స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ సార్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, ఐఎమ్ ప్రౌడ్ టు బి అ చార్టర్డ్ అకౌంటెంట్. మాస్టర్ మైండ్స్ మోహన్గా చెప్పుకోవడం కంటే నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా పరిచయం చేసుకోవడానికి ప్రివిలేజ్గా ఫీల్ అవుతాను. అండ్ సిఎంఏ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. వీరే సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంటే దేశవ్యాప్తంగా వీళ్ళే కండక్ట్ చేసేది. ఇది 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ. ఈ 2 కూడా చట్టబద్ధత కలిగినటువంటి సంస్థలు, 2 కూడా పాన్ ఇండియా కోర్సులు అండి.
స్టేట్ లెవెల్ కోర్సెస్ కాదు. ఈ 2 కోర్సెస్లో కామన్గా ఇంకోటి ఉండేది ఏంటంటే ఇవి 2 కూడా సంవత్సరానికి ఒక ఎగ్జామ్ ఉండదు, 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీట్ కానీ ఐఐటి జేఈ ఎగ్జామ్ తీసుకుంటే ఇయర్లీ ఒకసారి ఉంటుంది ఎగ్జామ్. ఇవి మాత్రం సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఫెయిల్ అయినా కూడా స్టూడెంట్ 1 ఇయర్ వెయిట్ చేయకుండా మళ్ళీ 6 మంత్స్కి ఎగ్జామ్ రాసుకునే అవకాశం కలిగినటువంటి కోర్సులు సిఏ, సిఎంఏ. సార్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్స్. అలానే కామర్స్, ఫైనాన్స్ కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్. ప్రపంచంలో డబ్బు ఎక్కడ ఉంటే సిఏలు, సిఎంఏల అవసరం అక్కడ ఉంది. అంతటి విశిష్టత కలిగినటువంటి కోర్సెస్ అండి ఈ సిఏ, సిఎంఏ. క్వశ్చన్లో మీరు సెకండ్ క్వశ్చన్ పార్ట్ అడిగారు, మోహన్ గారు ఈ కోర్సులో ఉండే స్టేజెస్ ఏంటి? బ్యూటిఫుల్ క్వశ్చన్. అంటే ఈ స్టేజ్లో అంటే ఈ కోర్సెస్లో సిఏ కావచ్చు, సిఎంఏ కావచ్చు, కామన్గా 3 స్టేజెస్ ఉంటాయి: ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. సో ఫౌండేషన్ ఫస్ట్ స్టేజ్, ఇంటర్ సెకండ్, ఫైనల్ థర్డ్ స్టేజ్. సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్, సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్. ఈ కోర్సు గురించి చెప్పే ముందు పేపర్స్ గురించి కూడా చెప్తా. ఇది విభిన్నమైన స్టైల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి సార్. సిఏ ఎగ్జామ్స్ కానీ, సిఎంఏ ఎగ్జామ్స్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ తీసుకోండి సార్. సిద్ధు గారు బీటెక్లో మనకి 7 పేపర్స్ ఉంటే 7 పేపర్స్ ఎట్ ఏ టైం రాయాలి. కానీ ఇక్కడ అలా కాదు. సిఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉంటాయి, సిఎంఏ ఇంటర్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి. 8 పేపర్స్ ఒకేసారి రాయకల్లా 4+4, గ్రూప్ 1 4, గ్రూప్ 2 4. మీ కెపాసిటీ ఉంటే 8 ఒకేసారి రాస్తారు. కెపాసిటీ లేకపోతే 4 ఒకసారి, 4 ఒకసారి. అంటే ఒక 6 మంత్స్లో 4 పేపర్స్ రాస్తారు, ఇంకో 6 మంత్స్లో 4 పేపర్స్ రాస్తారు. అది ఈ కోర్సులో ఉన్న వెసులుబాటు. సేమ్ వెసులుబాటు ఫైనల్లో కూడా ఉంది. సిఏ ఫైనల్లో ఉంది, సిఎంఏ ఫైనల్లో ఉంది. సో మొత్తం పేపర్స్ రాయక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ సిఏ ఇంటర్ చదువుతున్నాడు, 8 పేపర్లు, 4 4. సిఎంఏ కూడా చదువుతున్నాడు అనుకోండి, సిఏకి సిఎంఏకి జనరల్గా 1 మంత్ గ్యాప్ ఉంటుంది. 1 మంత్ తర్వాత సిఎంఏ ఇంటర్లో కూడా రాయగలిగితే ఓపిక ఉంటే 8 పేపర్లు ఒకసారి రాస్తారు, లేదా 4 సో 4 పేపర్స్ ఒకసారి రాస్తారు. 6 మంత్స్ గ్యాప్ తీసుకొని ఇంకో 4 పేపర్స్ రాసుకునే అవకాశం కలిగినటువంటి కోర్సులు అండి. చివరిగా మీరు సిలబస్లో ఏదో చేంజెస్ వచ్చినాయని అన్నారు. బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. ఈ క్వశ్చనే చాలా డెప్త్ ఉన్నది, లైఫ్ ఉన్న క్వశ్చన్ ఇది. సో సిలబస్లో మార్పులు వచ్చినాయి అంటే మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు, సిఏ ఇన్స్టిట్యూట్ కానీ, సిఎంఏ ఇన్స్టిట్యూట్ కానీ ప్రతి 5-6 ఏళ్ళ కోసం సిలబస్ మారుస్తారు సార్. ఎందుకు? గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా మా సిలబస్ మారిస్తే సిఏ కానీ, సిఎంఏ కానీ లోకల్ నుంచి గ్లోబల్కి ఎదగాలని వీళ్ళ ఉద్దేశం. అది గ్లోబల్ స్టాండర్డ్స్ రీచ్ అయితే వీళ్ళకి గ్లోబల్ ఆపర్చునిటీస్ వస్తాయని, గ్లోబల్ లీడర్స్గా సిఏలు, సిఎంఏలు ఎదుగుతారనేది మెయిన్ ఉద్దేశం అండి. సో అది ఆ ఉద్దేశానికి అనుగుణంగానే సిలబస్ మార్చాను. సో సిఎంఏ సిలబస్ 2022లో మారింది, సిఏ సిలబస్ 2023లో మారింది. సిఏ సిలబస్లో ఎక్కువ పెను మార్పులు వచ్చినాయండి. ఫస్ట్ వన్, గతంలో సిఏ ఫైనల్ 3 years ఉండేది సిద్ధు సార్, ఇప్పుడు 2 years, అంటే 1 year తగ్గించారు. గతంలో సిఏ ఫైనల్ 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్స్. గతంలో సిఏ ఇంటర్ 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్స్. సో 4 పేపర్లు అంటే 400 మార్కులు సిఏ సిలబస్ తగ్గించడం జరిగింది. మూడోది, గతంలో సిఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు జరిగాయి, ఇప్పుడు సిఏ ఎగ్జామ్ సంవత్సరానికి 3 సార్లు జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఎగ్జామ్ జరిగింది. ఫెయిల్ అయిన స్టూడెంట్ 1 year వెయిట్ చేయకుండా 4 monthsలోనే మళ్ళీ కంబ్యాక్, మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసేటువంటి ఛాన్స్ కలిగింది. సార్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అంటే సుమారుగా మార్చ్ ఏప్రిల్ మంత్లోనే అప్పటి సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ శ్రీ రంజిత్ కుమార్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, అన్ని ఛానల్స్ బాగా కవర్ చేసినాయి సార్, ఇండియాకి 2047 కల్లా కనీసం 30 లక్షల మంది సీఏలు కావాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్లీ ఇండియాలో ఉంది 5 లక్షల మంది సీఏలు కూడా లేరండి. సో అతి కొద్ది కోర్సులు ఉన్నాయి సిద్ధి సార్, డిమాండ్ విపరీతంగా ఉన్నాయి, సప్లై తక్కువ ఉంది. అలాంటి అతి కొద్ది కోర్సులో సిఏ ఒకటి, సిఎంఏ ఒకటి. చాలా కోర్సులకి పెద్ద సమస్య ఏంటి, ఎక్కువ మంది పాస్ అవుతారు, ఉద్యోగాలు ఆ స్థాయిలో లేవు. సో ఈ సిఏ, సిఎంఏలో ఉన్న ప్రత్యేకత అది. చిరుద్యోగం, నిరుద్యోగం అసలు లేనటువంటి కోర్సులు ఈ సిఏ, సిఎంఏ లాంటి కోర్సెస్. సార్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి చాలా ఎంకరేజింగ్గా వచ్చాయని చెప్పి విన్నాం సార్, దాని గురించి చెప్తారా? సూపర్ సార్. సార్ సిఏలో సెకండ్ స్టేజ్ సిఏ అంటారు. ఏ విద్యా సంస్థ అధినేతకైనా కొద్ది మందికి వచ్చే ర్యాంకుల వల్ల సంతోషం ఉండదు సిద్ధు సార్, ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం. ఎందుకంటే ఎక్కువ మంది పాస్ అయితే అడ్మిషన్లు పెరుగుతాయి. సో సిఏ ఇంటర్ జూలై 2024 రిజల్ట్స్లో నేను ఇప్పుడు చెప్తుంది భారతదేశపు రిజల్ట్స్ అండి, మాస్టర్ మైన్స్ రిజల్ట్స్ కాదు, పాన్ ఇండియా రిజల్ట్స్. సో టోటల్ దేశం మొత్తం మీద సిఏ ఇంటర్ గ్రూప్ 1 రాసి పాస్ అయిన వాళ్ళు కానీ, గ్రూప్ 2 రాసి పాస్ అయిన వాళ్ళు కానీ, 2 గ్రూపులు రాసి పాస్ అయిన వాళ్ళు కానీ 56,000 మంది ఉన్నారు సార్. 56,000 ఎందుకు స్ట్రెస్ చేస్తానంటే, చాలామందికి ఉన్న అభిప్రాయం అంటే సిఏలో జిల్లాకి 2-3 పాస్ అవుతారు. అది నిజం కాదని చెప్పడమే నా ఉద్దేశం. అంతేగాని సిఏ కోర్సు, సిఎంఏ లాంటి కోర్సులు చాలా ఈజీ బాబు వచ్చేయండి అని చెప్పడం మాత్రం నాది కాదు.
రెండోది ఈ రిజల్ట్లో మాస్టర్ మైన్స్ నుంచి సుమారుగా 1500 మంది పాస్ అవటం జరిగిందండి. చాలా విద్యాసంస్థలో సీఏ ఇంటర్ చదివే పిల్లలు 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. కానీ ఇక్కడ మా దగ్గర పాస్ అయిన వాళ్ళే 1500 మంది ఉన్నారు. అది మాస్టర్ మైన్స్కి సీఏ కోర్సుల్లో సిఎంఏ కోర్సుల్లో ఉన్న నిజమైన లీడర్షిప్. దాంతోపాటు సార్ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక ఎగ్జామ్ ఫలితం మాత్రమే. అంటే ఏంటి, సిఏ ఎగ్జామ్ సంవత్సరం 2 సార్లు జరుగుతాయి, 2 ఫలితాలు వస్తాయి. సిఎంఏ ఎగ్జామ్ సంవత్సరం 2 సార్లు జరుగుతాయి, 2 ఫలితాలు వస్తాయి. సో ఇది సంవత్సరానికి వచ్చే రిజల్ట్ కాదండి, ఇయర్లీ 2 టైమ్స్ రిజల్ట్స్. కాబట్టి మళ్ళీ ఇంకొక 40,000 మంది 30,000 మంది పాస్ అవుతారు. ఇక నుండి సిఏ ఎగ్జామ్స్ 3 ఫలితాలు వస్తాయి. మూడిట్లో కలిపి ప్రతి ఎగ్జామ్లో 30,000-40,000 మంది పాస్ అయినా సంవత్సరానికి సీఏ ఇంటర్ కనీసం 90,000 నుంచి 1,00,000 మంది పాస్ అయ్యే అవకాశం ఉంది. సో రిజల్ట్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఇది సీఏ ఇంటర్ రిజల్ట్స్ యొక్క పర్ఫార్మెన్స్ సార్. నాట్ ఓన్లీ సీఏ ఇంటర్ సార్, సీఏ ఫైనల్ రిజల్ట్స్లో కూడా ఈసారి ఎంకరేజింగ్ రిజల్ట్స్ వచ్చాయని విన్నాం. అండ్ అట్ ద సేమ్ టైం గత 6 సంవత్సరాలుగా 12 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించారు. అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అచీవ్మెంట్ సార్, ఇట్స్ రియలీ ప్రౌడ్ ఫర్ ది తెలుగు స్టేట్స్ ఆల్సో సార్. ఎలా సాధ్యమైందంటే? థ్యాంక్ యూ సార్. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మొహం చూస్తేనే చాలా సంతోషంగా ఉంది సార్. నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఐమ్ ఆన్ క్లౌడ్ 9. సిఏ ఫైనల్ రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్ ఉంది. లాస్ట్ ఇయర్ జూలై 2024లో సిఏ ఫైనల్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అయిన వాళ్ళు సుమారు 49,000 మంది ఉన్నారు సార్. కెన్ యూ బిలీవ్ ఇట్? సిఏ ఫైనల్ 49,000 మంది పాస్ అయ్యారు ఒక రిజల్ట్లో. మళ్ళీ సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ ఉంటే 2 రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ రిజల్ట్లో 30,000 మంది 40,000 మంది మళ్ళీ పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. గత 6 సంవత్సరాలలో మాస్టర్ మైన్స్ విద్యార్థులు సాధించిన 12 ఫస్ట్ ర్యాంకులు. దీంట్లో లేటెస్ట్గా వచ్చిన 3 ఫస్ట్ ర్యాంకుల గురించి నేను ఐ జస్ట్ వాంట్ టు ఎంఫసైజ్ ఆన్ దట్. రీసెంట్గా ఫిబ్రవరి 2025లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. డిసెంబర్ 2024లో మీరే ఇంటర్వ్యూ చేశారు అబ్బాయి రిషబ్ జైన్, సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అండ్ ఆగస్ట్ 2024లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. అంటే సిద్ధు సార్ జస్ట్ 6 మంత్స్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సిఏ సిఎంఏ కోర్సులో. నేను మళ్ళీ హంబుల్గా చెప్తున్నాను, మాస్టర్ మైన్స్కి వచ్చిన ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి మీరు అడ్మిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆ ర్యాంకులు మా అచీవ్మెంట్ కాదు, అది స్టూడెంట్స్ అచీవ్మెంట్. మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా అచీవ్మెంట్. అతి కొద్ది మందికి ర్యాంక్ వస్తే అది స్టూడెంట్స్ అచీవ్మెంట్. మీరు మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఈ ర్యాంకులు చూడొద్దు. మా పర్ఫార్మెన్స్, మా డెడికేషన్, మా డిసిప్లిన్, మా సిన్సియారిటీ, 23 సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్, ఇవి చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోండి. సార్ ఐ వాంట్ టు స్ట్రెస్ బ్రీఫ్గా మీరు చెప్పగలిగితే వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ సక్సెస్? ఇన్నిసార్లు 23, 24, 25లో కూడా ఫస్ట్ ర్యాంక్ రావడం అనేటువంటిది నాట్ ఎ సింపుల్ థింగ్. సో ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దట్. షూర్ సార్. సిద్ధు సార్, ఇది మా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు. 23, 24, 25 వరుసగా 3 సంవత్సరాలు క్రికెట్లో లాగా వరుసగా 3 సంవత్సరాలు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి హ్యాట్రిక్ కొట్టాం సార్. సో మా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు, నేను చాలా క్లియర్గా చెప్తాను సార్. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా వర్క్ చేసామో ఇప్పుడు కూడా అలానే వర్క్ చేస్తాం. ఇది మా సక్సెస్కి సీక్రెట్. రెండోది, ఇటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ మాస్టర్ మైన్స్లో జాయిన్ అయ్యేటట్టుగా పనిచేయటమే మా సక్సెస్కి సీక్రెట్. ఇలాంటి టాపర్స్ యొక్క ఫస్ట్ చాయిస్ మాస్టర్ మైన్స్ సార్. అదే మా సక్సెస్కి సీక్రెట్. మళ్ళీ చెప్తున్నాను, సిఏ సిఎంఏ లాంటి పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా అచీవరే. అందరి గురించి చెప్పలేం కాబట్టి ఇలా కొంతమంది ర్యాంకర్స్ గురించి చెప్తున్నాం. చివరిగా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో 23 సంవత్సరాలు కంప్లీట్ చేసి 24th ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సిఏ సిఎంఏ కోచింగ్ సంస్థ ఓన్లీ మాస్టర్ మైన్స్. మా ఎక్స్పీరియన్స్ చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. మోహన్ సార్, మీరేమో సిఏ ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి, సిఏ ఫైనల్ రిజల్ట్స్ కానీ చాలా ఎంకరేజింగ్గా వచ్చాయని చెప్తున్నారు. మరి కానీ చాలామంది చెప్పేది ఏంటంటే పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? వాట్ ఈస్ ట్రూత్ బిహైండ్ ఇట్? సిద్ధు సార్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మనస్ఫూర్తిగా నేను సాక్షి టీవీ అండ్ పేపర్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. మీరు కామర్స్ గురించి ఈ సిఏ సిఎంఏ కోర్సుల గురించి కవర్ చేసినటువంటి న్యూస్ ఎక్స్ట్రాడినరీ. ఎన్ని ఎపిసోడ్స్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ మై హంబుల్ సబ్మిషన్. యూ ఆర్ డన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ జాబ్ ఫర్ కామర్స్ అండి. సార్ లెట్ మీ కంటిన్యూ ప్లీజ్. సో పాస్ పర్సంటేజ్ అనేది జనరల్గా చాలామందికి ఎక్కువ అపోహ ఉంది. సిఏ కోర్సుకి ఐఐటీతో పోలిస్తే మెడిసిన్తో పోలిస్తే తక్కువ అడ్మిషన్లు ఉన్నాయి సార్. ఇది వాస్తవం. ఎందుకు తక్కువ ఉన్నాయి? సిఏ కోర్స్ కాస్ట్లీనా? చదువుకుంటే ఉద్యోగాలు లేదా? పోనీ డొనేషన్లు ఉన్నాయా? ఏమి కాదు. పోనీ ఐఐటి మెడిసిన్ లేదా ఐఏఎస్ లాంటి ఎగ్జామ్స్ కంటే కష్టమా? అది కూడా కాదు.
బట్ జనంలో విపరీతమైన అపోహలు ఉన్నాయి, పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుందని. అది నిజం కాదని ప్రూవ్ చేయటమే ఈ యొక్క ఆన్సర్ అండి. మీకు ఇప్పుడు నేను సీఏ కోర్సుకు పాస్ పర్సంటేజ్ చెప్తున్నానంటే, మీరు సీఏ ఎగ్జామ్స్ నిర్వహించేది దేశవ్యాప్తంగా ICAI, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ ఇస్తానండి, ICAI.org. మీరు చక్కగా నేను ఇప్పుడు చెప్పే పాస్ పర్సంటేజ్ మీరు చెక్ చేసుకోవచ్చు. నేను అంత ట్రాన్స్పరెంట్గా మీకు ఓపెన్గా వెబ్సైట్ కూడా చెప్తున్నాను నేను, అక్కడి నుంచే నేను తీసుకుంది కూడా. సో సీఏ ఇంటర్ జూలై 2024లో, అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన రిజల్ట్స్లో సీఏ ఇంటర్ గ్రూప్ 1 పాస్ అయిందండి 27, గ్రూప్ 2 18%. జూలై 2024 సీఏ ఫైనల్ ఫలితాల్లో గ్రూప్ 1 పాస్ అయింది 27, గ్రూప్ 2 పాస్ అయింది 36. ఇవి చాలా ఎంకరేజింగ్గా ఉన్న రిజల్ట్స్ అండి. ప్రతిసారి ఇలానే ఉండకపోవచ్చు, ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి ఇంతకంటే తక్కువ ఉంటుంది. కానీ సీఏ రిజల్ట్స్ మాత్రం దే ఆర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ ఇన్ ద లాస్ట్ 5 to 10 years అండి. నా సబ్మిషన్ ఒకటే, ఇది ఐఐటి కంటే కష్టం, నీట్ కంటే కష్టం అని మాత్రం అనుకోవద్దు. ఇది ఐఐటి కంటే నీట్ కంటే ఈజీ. ఇవి డిగ్రీ లేదా బీటెక్ కోర్సెస్ కంటే కష్టం. అవి అంచనా వేసుకొని ఈ కోర్సులో మీరు అడ్మిషన్ తీసుకోండి. సార్, వీ స్ట్రెస్ అబౌట్ ది ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ నౌ సార్. సిఏ ఫౌండేషన్ ఈ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా టాపర్స్గా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇఫ్ అట్ ఆల్ ప్లీజ్ మెన్షన్ దట్ సార్. షూర్ సార్. సార్, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డామినేషన్ ఏంటంటే ఎంపీసీ బైపీసీ సార్. కానీ జరుగుతుందంటే 10th అయిపోయిన తర్వాత అవేర్నెస్ లేక వీళ్ళు ఎంపీసీ బైపీసీ జాయిన్ అవుతున్నారు. ఇంటర్ తర్వాత అవేర్నెస్ వస్తుంది. నాకు వచ్చే వేలాది అడ్మిషన్స్లో కనీసం 40% మంది అడ్మిషన్లు సిఏ కోర్స్కి ఎవరో తెచ్చా సార్, ఎంపీసీ బైపీసీ వాళ్ళు. సో నేనేమంటానంటే ఎంపీసీ బైపీసీ తీసుకొని సీఏ లాంటి లేదా సిఎంఏ లాంటి కోర్సులో జాయిన్ అవ్వడం నేరం కాదు. కానీ సిఎంఏ జాయిన్ అవ్వాలనుకుంటే ఇంతకంటే బెటర్ రూట్ ఏంటి, ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే 10th అయిపోగానే ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సులు తీసుకొని రండి, అది బెస్ట్ చాయిస్. సరే, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఎంపీసీ లేదా బైపీసీ పిల్లలకి అసలు ఈ కోర్సుకు వస్తే కష్టంగా ఉంటుందా? చాలామంది అడిగేటువంటి క్వశ్చన్. సింపుల్ ఆన్సర్ సార్. సిద్ధు సార్ 10th అయిపోయిన తర్వాత మన ఇద్దరం ఎంపీసీ బైపీసీ జాయిన్ అయ్యాం. అన్ని సబ్జెక్టులు కొత్తగా మనం హ్యాండిల్ చేస్తున్నాం కదా. అలానే ఎంపీసీ బైపీసీ అయిపోయిన వాళ్ళు కూడా సిఏ లాంటి కోర్సులకు వచ్చినా కూడా కష్టంగా ఉన్నా కూడా హ్యాండిల్ చేయగలం. కొత్త సబ్జెక్టులైనా హ్యాండిల్ చేయగలం. ఇది ట్రాన్సిషన్ అంటారు, అంటే మార్పు. ఈ మార్పు స్టూడెంట్స్ హ్యాండిల్ చేయగలరు. అండ్ అలానే ర్యాంకర్స్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఉన్నారండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సాయి శ్రీకర్, తను ఎంపీసీ స్టూడెంట్, ఐఐటి ఎగ్జామ్ రాశాడు సార్. చాలా తక్కువ గ్యాప్తో ఐఐటి ర్యాంక్ మిస్ అయింది. వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్. శ్రీకాకుళం అంటుంది సార్. శ్రీకాకుళం విజయనగరం ఏంటో సార్, అక్కడ ఏదో స్పెషల్ ఉంది సార్. పిల్లలు భలే చదువుతారు సార్, ఆ ఊరి నుంచి వచ్చిన పిల్లలు. సో శ్రీకాకుళం అబ్బాయి, ఇతను వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్ అవడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సీఏకి వచ్చాడు. సీఏకి వెళ్ళిపోరా, మళ్ళీ ఎగ్జామ్ రాయేది ఐఐటి అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పారు. తను ఫస్ట్ అటెంప్ట్లో సీఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్ అండి. నెక్స్ట్ వన్ దీపక్ జైన్, ఎంపీసీ స్టూడెంట్ సార్. వాళ్ళ నాన్నగారు కూడా సీఏనే. సో అతను సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ అండి, ఎంపీసీ నుంచి వచ్చి. పూజిత, ఎంపీసీ స్టూడెంట్, సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 1st ర్యాంకర్. అండ్ ఇంకొక స్టూడెంట్ త్రిసంజ, తను మాస్టర్ మైండ్ స్టూడెంట్ కాదండి, బైపీసీ నుంచి వచ్చి ఆల్ ఇండియా 2nd ర్యాంక్. దుర్గా సీతారాం, మన హైదరాబాద్ స్టూడెంట్ సార్, హైదరాబాద్ విద్యార్థి. తను బైపీసీ చదివాడు సార్. బైపీసీ చదివి ఎంసెట్లో విశేషం నేను చెప్పినా చాలామంది నెంబరు, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, మెడిసిన్ సీట్ వచ్చే ర్యాంక్ వచ్చింది. మెడిసిన్ సీట్ వచ్చే ర్యాంక్ వచ్చినా వద్దనుకొని మెడిసిన్ అయితే 8-9 years పట్టిద్దని సీఏకి వచ్చాడు సార్. ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ చేసి 4 years సీఏ కంప్లీట్ చేసి సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా 37th ర్యాంక్ క్లెయిమ్ చేశాడు సార్. సో నా కంక్లూషన్ అదే, మీరు ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోయినా, మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోయినా, డొనేషన్ కట్టాల్సి వచ్చినా, లేదా ఐఐటీలో కానీ నీట్లో కానీ డిసప్పాయింట్ అవ్వద్దు. మీకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఏ లాంటి కోర్సులు. అండ్ బీటెక్లో ఫీజు రీయింబర్స్మెంట్ లాగా సిఏ కోర్సులో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు. కానీ పిల్లలకి ఫైనల్లో 2 ఏళ్ల పాటు సీఏలో ఆర్టికల్షిప్ చేయాలి, సిఎంఏలో అయితే 15 నెలల ఆర్టికల్షిప్ చేయాలి సార్. ఆ టైంలో 5,000 నుంచి 15,000 దాకా స్టైఫండ్ కూడా వస్తుంది. ఆర్థికంగా ఇది ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ సిద్ధు సార్, విత్ యువర్ పర్మిషన్ నేను కొంతమంది టాపర్స్ని తీసుకొచ్చానండి, ఒక ఫోటో తీసుకొచ్చాను. దీంట్లో జ్యోత్స్నా అఖిల, ఇంటర్లో ఎంపీసీ 990 మార్క్స్ సార్, తను సీఏ జాయిన్ అయింది. 990 out of 1000 సార్. లహరి 989 మార్క్స్ సార్, అవుట్ ఆఫ్ 1000. విజయలక్ష్మి 987 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000. నాగిని 985 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000. భువనేశ్వరి 984 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000. ఇట్లాంటి వాళ్ళు కనీసం 100 నుంచి 200 మంది టాపర్స్ ఉన్నారు సార్. వీళ్ళు స్టేట్ టాపర్ సార్. ఎంపీసీ బైపీసీలో దే బెస్ట్ మార్క్స్ వచ్చి కూడా బై చాయిస్ సిఏ కోర్సులు జాయిన్ అయిన వాళ్ళు.
సిఏ కోర్సెస్ చేయాలనుకునేటువంటి ఎంపీసీ స్టూడెంట్స్ కానివ్వండి, బైపీసీ స్టూడెంట్స్ కానివ్వండి, మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అండ్ అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ ఈ కోర్సెస్ కాకుండా సిఏ కోర్సు చేయడం వల్ల ఉండేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే వాట్స్ యువర్ ఆన్సర్ సార్? సార్ గ్రేట్ క్వశ్చన్ సార్. సార్ ఎంపీసీ వాళ్ళు బీటెక్ చేయాలి, ఎంటెక్ చేయాలంటే 6 ఏళ్ళు పడుతుంది సార్. బైపీసీ వాళ్ళు కంప్లీట్ చేయాలంటే చదువు 8 ఏళ్ళు పడుతుంది. కానీ అదే ఎంపీసీ బైపీసీ వాళ్ళు సీఏకి వస్తే 4 to 5 years సార్, సిఎంఏకి వస్తే 3 to 4 years సార్. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ సార్. ఇక్కడ డొనేషన్స్ ఉండవు. అన్నిటికంటే ఇంపార్టెంట్, చాలామంది పిల్లలకి పెద్ద సమస్య స్ట్రెస్ సార్. ఇక్కడ ర్యాంకులు అనే స్ట్రెస్ లేదు. సిఏలో ర్యాంకులు ఎక్కర్లేదు సార్. కేవలం లిమిటెడ్గా 50 ర్యాంకులు ఇస్తారు. అది కూడా మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలని. ఇక్కడ పాస్ అయితే చాలు. మేజర్ అడ్వాంటేజెస్ సార్. మన స్థాయి ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి, మన కెపాసిటీ ఏంటి, దానికి తగినట్టుగా కోర్సులు సెలెక్ట్ చేసుకుంటే మన సక్సెస్ రేట్ పెరిగిద్ది. సో స్టూడెంట్స్ ఈ తప్పు చేయొద్దని నా మనమే, మీ అన్నయ్యగా చెప్తున్నాను, మీ బ్రదర్గా చెప్తున్నాను. ఐఐటి ఎగ్జామినేషన్ సంవత్సరానికి సుమారుగా 14 lakhs రాస్తున్నారు సార్. సీట్లు ఎన్ని ఉన్నాయి సార్? 17,000. అంటే 100లో 2 ఛాన్స్ ఉంది సార్. మెడిసిన్ అంటే నీట్ ఎగ్జామ్ సార్. 2024లో నీట్ ఎగ్జామ్ రాసింది 23 లక్షల మంది సార్, 23 lakhs. ఇంతకీ సీట్లు ఎన్ని ఉన్నాయి? 1,06,000 సార్. 1,06,000 సీట్లు సార్. ఎంత టఫ్ కాంపిటీషన్ సార్. రియలిస్టిక్ దగ్గరగా సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు తీసుకుంటే మీ సక్సెస్ రేట్ పెరిగిద్ది అనేది నా ఉద్దేశం. సో సిఏ ఈజీ, సిఎంఏ ఈజీ అని చెప్పడం కాదు. ఇది బీకామ్ బీటెక్ కంటే కష్టంగా ఉంటుంది, ఐఐటి మెడిసిన్ కంటే చాలా ఈజీగా ఉంటాయి ఈ 2 కోర్సులు. సార్ మోహన్ సార్, సిఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వారికి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి సార్? ఎంపీసీ బైపీసీ అయిపోయిన తర్వాత సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు చదవాలనుకుంటే, లేదా ఎంఈసీ సిఈసీ వాళ్ళని సరే, ముందుగా కేవలం కామర్స్ మాత్రమే బోధించే కాలేజ్లో జాయిన్ అవ్వండి. అక్కడ సైన్స్ కోర్సులు ఉండకూడదు. కనీసం 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్నే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వాలంటే మా ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దు, మా ఎక్స్పీరియన్స్. మాకు 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, అవి చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. డిసిప్లిన్గా నడిపే ఆర్గనైజేషన్స్లో మాత్రమే అడ్మిషన్ తీసుకోండి. సిఏ లాంటి లేదా సిఎంఏ లాంటి కోర్సెస్లో ఫుల్ డే క్లాసులు నడిపేటువంటి సంస్థల్లోనే అడ్మిషన్ తీసుకోండి. అండ్ మీరు జాయిన్ అయ్యే సంస్థలో కేవలం ఫౌండేషనే కాదు, ఫైనల్ కూడా కోచింగ్ అందించే సంస్థలను ఎంచుకోండి. ఎందుకంటే ఫైనల్ కూడా చెప్పేటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ప్రమాణాలు చాలా గొప్పగా ఉంటాయి. మీరు సిఏ జాయిన్ అవ్వాలంటే ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ తర్వాత 4 years పడుతుంది. ఇంకో 1 year బఫర్ పెట్టుకొని రండి. సిఎంఏ జాయిన్ అవ్వాలంటే 3 ఏళ్ళు పడుతుంది కంప్లీట్ చేయడానికి. ఇంకో 1 year యాడ్ చేసుకునే రండి. 4 years అనుకునే రండి. అండ్ ఇవి ఐఐటి కంటే మెడిసిన్ కంటే ఖచ్చితంగా ఈజీగా ఉంటాయి. ఇవి డిగ్రీ బీటెక్ కంటే ఖచ్చితంగా కష్టంగా ఉంటాయి. అవి తెలుసుకునే జాయిన్ అవ్వండి. మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకునేప్పుడు చాలా చోట్ల మాస్టర్ మైన్స్ అంటున్నారు, కానీ మాస్టర్ మైన్స్కి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదండి. అందుకని మీరు ఎక్కడైనా మాస్టర్ మైన్స్ బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న లోగో చెక్ చేసుకోండి. అనుమానంగా ఉంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోండి. మాకు ప్రెసెంట్లీ బ్రాంచెస్ వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, గుంటూరులో ఉన్నాయి. అండ్ హైదరాబాద్లో మన అమీర్పేట, దిల్సుఖ్ నగర్ జోన్ వచ్చేసరికి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లోనే ఉన్నాయి. సో మా కరీంనగర్లో కానీ, లేకపోతే వరంగల్లో కానీ, మదనపల్లి కానీ, ఇలాంటి రకరకాల ప్లేసెస్లో అయితే మాకు బ్రాంచెస్ లేవు అని గమనించండి. ముఖ్యంగా మాస్టర్ మైన్స్లో అయితే సిఏ ఫౌండేషన్కి సుమారుగా 800 గంటల నుంచి 1000 గంటలు కోచింగ్ ఇస్తాం. అలాంటి ఇంటెన్సిఫైడ్ కోచింగ్ ఇచ్చే సంస్థలను ఎంచుకోండి. ఎవరైనా పర్లా డీటెయిల్డ్ కోచింగ్ ఇవ్వాలి. ఎందుకంటే సిఏ సిఎంఏ లాంటి కోర్సెస్ ఛాలెంజింగ్గా ఉంటాయి. మిమ్మల్ని ఆ యుద్ధానికి పరీక్షకి సిద్ధం చేయాలంటే డీటెయిల్గా కోచింగ్ ఇవ్వాల్సిందే. సో నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ సీట్ రాక ఫారిన్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేద్దాం అనేటువంటి మానియాలో చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు సార్. వారికి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి సార్? సూపర్ సార్, తప్పేం లేదు. కానీ వాటికి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఉంది సార్. అదేంటంటే మెడిసిన్లో సీట్ రాలేదని అబ్రాడ్కి వెళ్ళి రిస్క్ తీసుకొని డబ్బు ఖర్చు పెట్టి అప్పులు చేసేదానికంటే సిఏ లేదా సిఎంఏ కోర్సులు అండి ఈ మెడిసిన్లో పెట్టే కష్టం కంటే, నీట్లో పెట్టే కష్టం కంటే ఇంకొద్దిగా తక్కువ కష్టం పెట్టినా సిఏ సిఎంఏ పాస్ అయిపోవచ్చు సార్. ఖర్చు చాలా తక్కువ, అఫోర్డబుల్ ఫీజ్. అండ్ 4 ఏళ్ళకే చదువు అయిపోతుంది. సిఏ అయితే 4 yearsలో అయిపోతుంది, సిఎంఏ అయితే 3 yearsలో అయిపోతుంది. ఇంకో 1 year పెట్టుకునే చదవమంటున్నాను నేను. సో అన్ని విధాలుగా డొనేషన్ లేవు, ర్యాంకులు లేవు, ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ద బెస్ట్ చాయిస్ అండి మాస్టర్ మైన్స్ అని చెప్పట్లా. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ అవ్వండి. సిఏ సిఎంఏ కోర్సులు బెస్ట్ చాయిస్. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ సార్. చాలా డీటెయిల్డ్గా సిఏ సిఎంఏ కోర్సెస్కి సంబంధించి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మధ్యలో ఏ అయితే ఉంటాయో డౌట్స్ క్లారిఫై చేశారు సార్. అట్ ద సేమ్ టైం కీప్ కంటిన్యూ విత్ ద సేమ్ పేస్ సార్. ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎప్పుడు మీకు కొత్త కాదు, ఇలానే కంటిన్యూ చేస్తూ 2 తెలుగు స్టేట్స్కి కూడా మంచి పేరు తీసుకురావాలి మాస్టర్ మైండ్స్ అనేటువంటిది వి ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ బ్యూటిఫుల్ డిస్కషన్. థ్యాంక్ యూ సిద్ధు గారు, అండ్ థ్యాంక్స్ టు సాక్షి టీవీ మేనేజ్మెంట్. అండ్ ఇది వాల్చి కెరీర్ ప్లస్.